హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవానికి భారీగా భక్తులు హాజరయ్యారు. గతంలో మాదిరి ప్రత్యేక దర్శనాలు లేకుండా అందరికీ సర్వదర్శనాలు ఏర్పాటు చేయడంతో భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. మొత్తం 4 క్యూ లైన్లు ఏర్పాటు చేసినా భక్తుల రద్దీ మాత్రం తగ్గడం లేదు. ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద భక్తుల రద్దీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కల్పన అందిస్తారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం చూడడానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రోజు మనం ఉదయం నుంచి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి అయితే పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. అమ్మవారి దీవెనలు తీసుకోవడానికి కావచ్చు, అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి ఉదయం నుంచి కూడా వస్తూనే ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఇక్కడ ఎల్లమ్మ తల్లికి ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు, అభిషేకాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. 10 గంటల సమయంలో కళ్యాణం కూడా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ వస్తున్న భక్తుల కోసం కూడా కళ్యాణం వీక్షించడానికి ఎల్ఈడి కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఇటు పోలీస్ వ్యవస్థ కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు సీసీ కెమెరా పర్యవేక్షణలోనైతే ఎల్లమ్మ తల్లి కళ్యాణం ఎలాంటి ఆకంఠం లేకుండా జరిగేలాగానైతే చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. కాకపోతే కళ్యాణం చూడడానికి, కళ్యాణంలో కూర్చోవడానికి అయితే 2500 రూపాయలు అయితే టికెట్ కాస్ట్ పెట్టారు. కాకపోతే 2500 రూపాయలతో తీసుకున్నా కూడా ఇక్కడ మాత్రం ఎవరిని కూడా రానివ్వడం లేదు. ఒక్కసారి మనం చూస్తూ ఉన్నాం కదా. సో పోలీసులు కూడా ఎలా తోస్తూ ఉన్నారో మహిళల్ని, వాళ్ళంతా కూడా 2500 పెట్టి టికెట్ తీసుకున్నాము, మమ్మల్ని ఎందుకు పంపించారు, మేము మరి ఎందుకు టికెట్స్ ఇవ్వడం అని చెప్పేసి కూడా వాళ్ళంతా కాస్త అసంతృప్తితో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం చూస్తూ ఉన్నాం కదా. సో పెద్ద ఎత్తున మాత్రం భక్తులు అయితే వస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. కాస్త తోపులాట కూడా జరుగుతూ ఉంది. దాంతోపాటు పబ్లిక్ అయితే అసంతృప్తితో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం పబ్లిక్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో ఎక్కడి నుంచి వచ్చారు, దాంతోపాటు దర్శనం ఎలా జరుగుతూ ఉంది, ఎంతసేపటి నుంచి క్యూ లైన్లలో వెయిట్ చేస్తూ ఉన్నారో తెలుసుకుందాం వారితో. సో ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాము. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? గాజుల రామారం అండి. గాజుల రామారం. ఎట్లా ఉంది, ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎట్లా ఉంది, ప్రోటోకాల్ బాగుందా ఇక్కడ? 1 అవర్ అవుతుంది మేడం లైన్లో నుంచి. హెచ్ఎల్ కాలనీ నుంచి వచ్చాము. లైన్లో చాలా లాంగ్ ఉందండి, ట్రాఫిక్ ఎక్కువ ఉంది. చెప్పండి అమ్మా, ఎవరిని కూడా రానివ్వట్లేదు అని చెప్పేసి పోలీసు కూడా తోస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు కదా. కళ్యాణం పాస్ కూడా ఉంది, బట్ అయినా నన్ను వెళ్ళనివ్వట్లేదు లోనకి. కళ్యాణం పాస్ కూడా ఉంది నా దగ్గర. ఎంత పెట్టి తీసుకున్నావు కళ్యాణ పాసు? 2500. బట్ 2500 పెట్టి పాస్ తీసుకున్నా కూడా ఎందుకు పంపించట్లేదు? మా చెల్లి దగ్గర ఉంది టికెట్, నా దగ్గర ఏమి ఉంది, తన లోన్ ఉంది, ఎలో చేయట్లేదు. ఎట్లా ఉంది ఇక్కడ పోలీస్ వాళ్ళు ఎట్లా కంట్రోల్ చేస్తారు? మామూలుగా చేయట్లేదు మేడం, కంట్రోల్ చాలా ఇబ్బంది, తోసేస్తున్నారు జనాలని. లైన్లో రమ్మంటున్నారు, లైన్లోనే వస్తున్నారు, అయినా ఇబ్బంది చేస్తున్నారు, కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. అప్పట్లాగా లేదు, ఫ్రీ టికెట్. సో చూస్తూ ఉన్నాం కదా, పోలీస్ వాళ్ళైతే కాస్త మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. లైన్లో నించున్నా కూడా తోస్తూ ఉన్నారని చెప్పేసి తోపులాట జరుగుతుందని చెప్తా ఉన్నారు. సో వీఐపీ మూమెంట్ కూడా చూస్తున్నాం కదా, వీఐపీ మూమెంట్ కూడా ఉంది. సో వీఐపీ మూమెంట్ ఉండడం కూడా పబ్లిక్ కాస్త ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, దాంతోపాటు దేవాదాయ శాఖ కొండ సురేఖ కావచ్చు, మేయర్, డిప్యూటీ మేయర్, హైదరాబాద్ కలెక్టర్, సో వీళ్ళందరూ కూడా వెళ్ళి కళ్యాణంలో కూర్చోవడం జరిగింది, దర్శనం చేసుకున్నారు. దాంతోపాటు ఎమ్మెల్యే దానం నాగేంద్ర కూడా వచ్చారు. సో ఎక్కువగా వీఐపీ మూవ్మెంట్ ఉండడంతో కూడా కాస్త ఇబ్బందులు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ తోపులాట చేస్తూ ఉన్నారు. క్యూ లైన్లో వచ్చినా కూడా పోలీస్ వ్యవస్థ అయితే సరిగ్గా ప్రోటోకాల్ సరిగ్గా ఫాలో అవ్వట్లేదు, అయితే పబ్లిక్ అయితే అసంతృప్తితో ఉన్నారనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ నారాయణ రెడ్డితో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.